ప్రముఖ క్రైమ్ జర్నలిస్ట్ ఆరవ్ మల్హోత్రాకి 5 సంవత్సరాల క్రితం అదృశ్యమైన బాల్య స్నేహితుడు విక్రమ్ రాయ్ నుండి ఒక రహస్య లేఖ వస్తుంది. దానిలో ఇది ఉంది: మిడ్నైట్కు ముందు బ్లాక్వుడ్ మేనర్కు రా. నిజం నిన్ను కాచుకుని ఉంది. మరియు హంతకుడు కూడా. ఆసక్తితో ఆరవ్ ఊటీలోని ఒంటరి హవేలీకి వెళ్తాడు. అతను లోపలికి అడుగుపెట్టగానే తలుపులు తాళం వేయబడతాయి. లోపల ఆరవ్కి మరో 4 అపరిచితులు కనిపిస్తారు. అందరి వద్ద ఒకే లేఖ ఉంది. డా. నందిని రెడ్డి, ఒక మానసిక వైద్యురాలు, గుప్తగతం కలది. న్యాయవాది కార్తీక్ శర్మ, ప్రమాదకర రహస్యాలు కలిగిన నిష్కరుణ న్యాయవాది. ఇషాన్ పటేల్, చీకటి గతం కలిగిన మాజీ పోలీసు. ప్రియా వర్మ, విక్రమ్ అదృశ్యాన్ని పరిశోధిస్తున్న జర్నలిస్ట్. ఒక రికార్డ్ చేసిన స్వరం మేనర్లో ప్రతిధ్వనిస్తుంది: మీలో ఒకరు హంతకుడు. వేకువకు ముందు నిజాన్ని కనుగొనండి, లేకుంటే అందరూ చనిపోతారు. గ్రూపు సాక్ష్యాలు వెతుకుతుండగా కార్తీక్ శర్మ హత్య జరుగుతుంది. లైబ్రరీలో వేలాడేసి ఒక నోట్ ఉంది. అబద్ధాల కోరు, భయం వ్యాపిస్తుంది. ఆరవ్ విక్రమ్ డైరీని కనుగొంటాడు. దానిలో ఒక భయంకర ఘటన ఉంది. 5 సంవత్సరాల క్రితం వారు ఒక హత్యను మరుగుపరిచారు. ఇప్పుడు న్యాయం వారిని వెంబడిస్తోంది. ఒక్కొక్కరుగా అతిథులు హత్య చేయబడతారు. నందిని ఛురికతో కొట్టబడి, ఆమె చివరి మాటలు: అతను ఎప్పుడూ వెళ్లలేదా? వేకువ నాటికి ఆరవ్ మరియు ప్రియా మాత్రమే మిగిలి ఉంటారు. ప్రియా చల్లని నవ్వు నవ్వుతుంది. ఆమె విక్రమ్ సోదరి, అతని మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చింది. కాని అప్పుడు నిజమైన విక్రమ్ నీడల నుండి బయటకు వస్తాడు. నేను చనిపోయానని అనుకున్నారా? కాదు. నేను వేచి ఉన్నాను. తలుపులు బిగించి వేయబడతాయి. ఆట ముగియలేదు. కొనసాగుతుంది.